ఈ వీడియోలో మనం టాటా ఏఐజీ మెడికేర్ లైట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సమ్ ఇన్సూర్డ్ మీరు 5 lakhs నుంచి 20 lakhs వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ 91 days నుంచి మ్యాక్సిమం 65 years వరకు తీసుకోవచ్చు. పాలసీ మీరు 1 yearకి 2 yearsకి లేదా 3 yearsకి ఒకేసారి తీసుకోవచ్చు. అలాగే పాలసీ టైపు ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ మొత్తానికి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే మీరు పాలసీ తీసుకున్న 30 days తర్వాత మాత్రమే క్యాష్లెస్ లేదా రీఎంబర్స్మెంట్ యూజ్ చేసుకోగలరు. అయితే యాక్సిడెంటల్ కేసెస్లో పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్ అంటే పాలసీ తీసుకోకముందు మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ పాలసీ తీసుకున్న 3 years తర్వాత మాత్రమే ఆ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. థర్డ్ వన్ స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అంటే కొన్ని లిస్టెడ్ ఇల్నెసెస్ ఈ పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఆ ఇల్నెసెస్ లిస్ట్ మీకు పాలసీ కాపీస్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 60 days మరియు 180 days కవర్ అవుతాయి. డే కేర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ మరియు డొమిసైల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. రీస్టోర్ బెనిఫిట్ అంటే మీరు 1 yearలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మీ సమ్ ఇన్సూర్డ్ అంతా ఖాళీ అయితే అదే ఇయర్లో నెక్స్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు ఈ పాలసీలో ఎక్స్ట్రాగా 100% సమ్ ఇన్సూర్డ్ యూజ్ చేసుకోగలరు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. అంబులెన్స్ కవర్ ఫర్ హాస్పిటలైజేషన్ అప్ టు 3000 rupees వరకు కవర్ అవుతుంది. హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి లిస్టెడ్ టెస్ట్కి క్యాష్లెస్ బేసిస్లో మాత్రమే కవర్ చేసుకోవచ్చు. కంపాషనేట్ ట్రావెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో 5 days అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్కి దగ్గరలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అవైలబుల్లో లేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి అయ్యే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్లో స్టే అయినప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో కవర్ అవుతాయి. బేరియాట్రిక్ సర్జరీ ఎక్స్పెన్సెస్ మరియు ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఫర్ డెంటల్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. వ్యాక్సినేషన్ కవర్ కొన్ని లిస్టెడ్ వ్యాక్సినేషన్స్ అప్ టు 5000 rupees పర్ ఇయర్కి కవర్ అవుతుంది. డైలీ క్యాష్ ఫర్ చూసింగ్ షేర్డ్ అకామిడేషన్ అంటే మీరు నెట్వర్క్ హాస్పిటల్లో షేర్డ్ అకామిడేషన్లో అడ్మిట్ అయినప్పుడు మీరు ఉన్నన్ని రోజులు 2000 per day మ్యాక్సిమం పే చేస్తారు. డైలీ క్యాష్ ఫర్ అకాంపనీయింగ్ అండ్ ఇన్సూర్డ్ చైల్డ్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన చైల్డ్ ఏజ్ 12 years లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆ చైల్డ్తో పాటు ఉన్న వ్యక్తి ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఈ ఎక్స్పెన్సెస్ మీరు తీసుకునే బేస్ సమ్ ఇన్సూర్డ్లో 0.25% లేదా మ్యాక్సిమం 2000 per day కవర్ అవుతాయి. సెకండ్ ఒపీనియన్ అంటే కొన్ని లిస్టెడ్ ట్రీట్మెంట్స్కి మీరు మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. కమ్యులేటివ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 yearలో ఏ క్లెయిమ్ చేయలేదంటే నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రాగా 50% ఆఫ్ బేస్ సమ్ ఇన్సూర్డ్ యాడ్ అవుతుంది. అది కూడా మ్యాక్సిమం అప్ టు 100% ఆఫ్ బేస్ సమ్ ఇన్సూర్డ్. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఈ పాలసీలో 100% ఆఫ్ బేస్ సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. వెల్నెస్ సర్వీస్లో టెలి కన్సల్టేషన్ బెనిఫిట్ యూజ్ చేసుకోగలరు. రూమ్ కేటగిరీ సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకు హాస్పిటల్లో తీసుకోవచ్చు. ప్రీమియం విషయానికి వస్తే మీరు ఉండే సిటీని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ప్రీమియం కింద ఉన్న సిటీని బట్టి చేంజ్ అవుతుంది. మీకు 41 సంవత్సరాల వ్యక్తి కుటుంబానికి టాటా ఏఐజీలో హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలకు ఈ విధంగా ఉంటుంది. ఇందులో 10 లక్షల యాక్సిడెంట్ డెత్ కవరేజ్ కూడా ఉంటుంది. కౌశిక్ హాయ్, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా. మనమే కనుక ఏదైనా కారణం చేత 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ బీమా సంస్థలే భరిస్తాయి.
మన పాకెట్ నుండి మనం చాలా తక్కువ మాత్రమే బేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మంచి కంపెనీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ వన్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అన్నది 98% కన్నా ఎక్కువ ఉండాలి. అదేవిధంగా బీమా సంస్థలు, ఆ సంస్థలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని సంవత్సరాలుగా సర్వీస్ని అందిస్తూ ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్, ఇవి ఎక్కువ ఉండాలి. అసలు నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే మనమే కనుక ఆ హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే మనకి క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది జరుగుతుందన్నమాట. పూర్తి సమాచారం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడు. అయితే నేను ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఓపెన్ చేస్తా.